నమస్కారం, నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష, జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం జనవరి మాసంలో 15వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా తులా రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము. సో వాళ్ళ ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా, కొన్ని అప్పులున్నా, డెప్స్ ఉన్నా కూడా, సో అధికమైన ఖర్చులు ఉన్నా కూడా, సో లైఫ్ పార్ట్నర్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ తోటి మంచి సహాయం లభించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో వాళ్ళ సహాయ సహకారాలతోటి వాళ్ళ ఆర్థికమైన ఎలాంటి అధికమైన ఖర్చులైనా, అధికమైన ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది వీరికి, తులారాశి వారికి. సో ఉద్యోగరీత్యా చూస్తే మాత్రం వీరికి థర్డ్ పర్సన్ ఎవరైనా, వీరు సహోద్యోగులు అనుకోండి, హయ్యర్ అఫీషియల్స్ అనుకోండి, సో కొన్ని విషయాలలో వీళ్ళకి వీళ్ళకి విపరీతంగా అంటే అగెయిన్స్ గా వీళ్ళకి గురించి కొంచెం నెగిటివ్ గా మాట్లాడడము, వీళ్ళ గురించి కొంచెం నెగిటివ్ గా రివ్యూ ఇవ్వడము, సో దానివల్ల వీళ్ళు ఎంతో తెలుసుకొని దాని బాధపడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో బిట్రేయల్ విధంగా వీళ్ళు మోసపోయినట్టు, సో ఎంతో ఫ్రెండ్లీగా వండుకుంటూ వీళ్ళు నా గురించి అలా చెప్పడము, అలాంటి వీళ్ళ గురించి వాళ్ళ యాక్షన్ తీసుకోవడం కూడా వీళ్ళకి కొంచెం బాధ కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తుంది తులారాశి వారికి. సో అందువలన చాలా అవగాహనతోటి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మీరు ఏం మాట్లాడినా, మీ పర్సనల్ విషయాలైనా కూడా, మీ ఆఫీస్ సంబంధించిన మీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అయినా, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయినా, డాక్యుమెంట్స్ అయినా కూడా సో మీరు ఒక సీక్రెసీ అంటూ మీకంటూ ఒక మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో తొందరపాట్లు అన్ని విషయాలు అందరితో మాట్లాడితే చెప్పలేం. వాళ్ళు ఎప్పుడు మీ గురించి, మీ స్నేహితులు వాళ్ళు ఎప్పుడు శత్రువులు అవుతారో తెలీదు. అందువల్ల ఖచ్చితంగా మీరు అంటూ సీక్రెసీ అంటూ మెయింటైన్ చేసుకోండి. మీ విషయాలంటూ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరిని పట్టి వాళ్ళని నమ్మకండి, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు మీతో మంచిగా వండుకుంటూ బ్యాక్ స్టెప్పింగ్ మీ గురించి నెగిటివ్ గా చెప్పడము, మీరు మీ వృత్తిని అనుకోండి, మీ గ్రోత్ ని కూడా వాళ్ళు ఓర్వలేకుండా కూడా మిమ్మల్ని కిందికి లాగడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో బిజినెస్ పరంగా చూసుకుంటే, వ్యాపార పరంగా చూసుకుంటే మాత్రం సో మీ బిజినెస్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు అయితే తీసుకోవాలి. సో మీ ఉన్న బిజినెస్ సంబంధించిన కొన్ని చాలా రోజుల నుంచి నడిచే కొన్ని నష్టాలే అనుకోండి, కొన్ని అప్స్ అండ్ డౌన్స్ విషయంలో కూడా చాలా రోజు నుంచి మీరు పోస్ట్పోన్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో బిజినెస్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, సో డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా, సో బిజినెస్ సంబంధించిన దాన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా, సో దాన్ని ఇంకా క్లోజ్ చేయాలా, అలాంటి కొన్ని విషయాల గురించి మీరు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఇగ్నోర్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో తొందరలోనే మీరు మంచి ఆలోచించుకొని సో బిజినెస్ సంబంధించిన ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సో ఇలానే మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం ఇంకా మీకు అనుకోని నష్టాలు కలగడము, సో మీరు ఎక్కడ తప్పుపోతున్నారో, మీరు ఎక్కడ నష్టపోతున్నారో అని మీరు సరిగ్గా తేల్చుకోలేని పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉంది. అందుకోసమే ఇప్పుడు జరిగే పరిణామాలైనా, ఇప్పుడు జరిగే పరిస్థితులకు సంగట్టుగా మీరు ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి. సో ఇంప్రూవ్మెంట్ అయినా, డెవలప్మెంట్ అయినా, సో బిజినెస్ సంబంధించిన ఇలాంటివైనా మీరు ఇప్పుడే తీసుకుంటే బాగుంటుంది, ఇంకా పోస్ట్పోన్ చేయకుండా. ప్రొఫెషనల్ పరంగా చూస్తే మాత్రం చాలా ఇగ్నోర్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ప్రొఫెషనల్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ అయినా, సో వాళ్ళ క్లయింట్స్ సంబంధించిన వాళ్ళ వర్క్ సంబంధించి కూడా సో అంతా వాళ్ళు కేర్ తీసుకోకపోవడము, నెగ్లెక్ట్ చేయడము, అనవసరమైన వ్యసనాలైనా, అనవసరమైన డిస్ట్రాక్షన్స్, ఫ్రెండ్స్ అని, కొంచెం పార్టీస్ అని, అలాంటి విషయాలలో ఎక్కువ వాళ్ళు టైం స్పెండ్ చేయడము, వాళ్ళ ప్రొఫెషన్ కి సీరియస్ గా తీసుకోకపోవడము, సో వాళ్ళ కమిట్మెంట్స్ అయినా, వాళ్ళ వర్క్ ని కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నందువల్ల కూడా వాళ్ళకి కొన్ని అనుకోని పరిస్థితులు రావడము, ప్రొఫెషన్ పరంగా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ తో మిక్స్ చేసుకోకుండా ఖచ్చితంగా హార్డ్ వర్క్, డెడికేషన్ గా ప్రొఫెషన్ పరంగా మీరు చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది.
స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం ఒక మంచి గైడెన్స్ అయితే అవసరం వీరికి. సో ప్రాపర్ గైడెన్స్ వీళ్ళ ఫ్యూచర్ సంగతినైనా ఇప్పుడు చదువుకున్న ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇప్పుడు వాళ్ళకంటూ కొన్ని గైడెన్స్ అయితే అవసరం. కొన్ని క్లారిటీ లేదు వీళ్ళకి, కొంచెం డిస్ట్రాక్షన్స్ కనిపిస్తున్నాయి, కొంచెం ఏంటంటే భయాలు కనిపిస్తున్నాయి వీరికి. సో ఏది రైట్ ఏది రాంగ్, ఏం చేస్తే బాగుంటుందని ఎడ్యుకేషన్ పరంగా కూడా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలకి క్లారిటీ లేదనమాట. సో దాని తగ్గట్టుగా వీళ్ళ పేరెంట్స్ నుంచి అయినా, మంచి టీచర్స్ అయినా, కౌన్సిలర్స్ తోటి మంచి గైడెన్స్ తో పాటు వీళ్ళకంటూ ఒక క్లారిటీ ఇస్తే వీళ్ళకి ధైర్యంగా వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచిగా వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు మంచి చదువుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం చాలా తులారాశిలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజుల నుంచి పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తే మాత్రం ఈ జనవరి మాసంలో మీరు ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నా, పిల్లల కోసం కూడా మీకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి ఫ్యామిలీ పరంగా. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం సో మీ రిలేషన్షిప్ లో మీరు ఆల్రెడీ మీరు ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నా కూడా, సో మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేసినా కూడా సో మీకు దానికి తగ్గట్టు ఎలా స్పందించాలి, దానికంటూ మీరు ఎస్ చెప్పాలా నో చెప్పాలా, రిలేషన్ పరంగా నాకు రైట్ ఆర్ రాంగ్ కానీ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. మీరు ఖచ్చితంగా కొంచెం టైం అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఎందుకంటే మీరు వేరే వారికి ప్రపోజ్ చేసినా కూడా వాళ్ళ నుంచి మీకు టైం వాళ్ళు సరిగ్గా వాళ్ళు స్పందించకపోవడము, సో క్లారిటీ ఇవ్వకపోవడము, సో దానివల్ల కూడా మీకు కొంచెం ఒక మిస్టరీ లాగా కనిపిస్తుంది. ఒక డైలమా, ఇది ముందుకు పోతుందా లేదా, ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా, ఎదుటి మనిషి మనల్ని ఎక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక భావన కూడా మీలో కనిపిస్తుంది. సో కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే మీరైనా మీరు వేరే వారిని ఎక్స్ప్రెస్ చేసినా మీ లవ్ కానీ ఖచ్చితంగా టైం ఇవ్వండి. వారికి ఖచ్చితంగా అవగాహన అయితే కావాలి. టైం తీసుకొని బాగా ఆలోచించుకొని వాళ్ళ నిర్ణయం చెప్పడానికి అయితే టైం తీసుకుంటారు. మీరు తొందరపాటు పడకండి, టెన్షన్ పడకండి, టైం అయితే పడుతుంది వారికి. సో హెల్త్ పరంగా చూస్తున్నా కూడా హెల్త్ పరంగా అయితే చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించలేదు. సో కొంచెం ఏంటంటే వీళ్ళు లోన్లీగా ఫీల్ కావడము, సో కొంచెం ఏంటంటే హెల్త్ పరంగా కూడా కొంచెం కేర్లెస్ తీసుకున్నట్టయితే కనిపిస్తుంది. టైం మీద ఫుడ్ తీసుకోకపోవడము, హెల్త్ కి సంబంధించి కూడా నెగ్లెక్ట్ చేయడము, అలాంటి పరిస్థితులు కనిపిస్తుంది. హెల్త్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించలేదు, కానీ మీరు కేర్ తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు హెల్త్ పరంగా కేర్ తీసుకోవాలి. మీరు డైలీ ఒక షెడ్యూల్ చేసుకోండి. ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అన్నా, యోగా అన్నా చేసుకోవడము, టైం మీద ఫుడ్ తీసుకోవడం, టైం మీద పడుకోవడం, ఈ రెగ్యులర్ మినిమం అలవాట్లు అయితే చేసుకుంటే మాత్రం మనం హెల్త్ ని కూడా మనం కాపాడుకునే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న మార్పులతోటి మనం హెల్త్ కి సంబంధించి చాలా పెద్ద పెద్ద మార్పులు చేసుకోవచ్చు. సో హెల్త్ పరంగా మీరు కేర్ తీసుకోవాలి, టైం కూడా ఇవ్వాలి. సో తుల రాశిలో చిత్తా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో ఫర్గివ్నెస్ వచ్చింది. సో తులా రాశి వారు, మీరు చిత్తా నక్షత్రం వాళ్ళు ఎవరినైనా మీరు క్షమించేస్తే బాగుంటుంది. ఎవరినైనా మీరు చాలా మిమ్మల్ని బాధించినా కూడా, వాళ్ళ వల్ల మీరు చాలా బాధపడినా, మీరు ఎవరినైనా బాధ పెట్టినా కూడా, సో ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినా, ఏదైనా చిన్నపాటి గొడవలైనా కూడా క్షమించేసి, సో ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా మీరు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. సో పాత గొడవలు, పాత ఇబ్బంది, పెయిన్ఫుల్ మెమరీస్ తోటి మీరు కొత్త సంవత్సరంలోకి మళ్ళీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకండి. అది పోయిన సంవత్సరానికి సంబంధించిన విషయాలు అప్పుడే వదిలేసి క్షమించేసి మీరు కొత్తగా కొత్త సంవత్సరంలో సంతోషంగా ముందుకు వెళ్ళాలని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో తులా రాశిలో స్వాతి నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఏం అడ్వైస్ లభిస్తుందో చూద్దాము. పరిస్థితులు తొందరలోనే మెరుగుపడతాయి, మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు అని మీరు డిసప్పాయింట్ కాకండి. సో ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఖచ్చితంగా పరిస్థితులు మారుతాయి, మనుషులు మారుతారు. సో మీకు ఇప్పుడు నెగటివ్ గా ఉన్నా, మీకు సిచ్యువేషన్ బాగాలేకున్నా కూడా ఖచ్చితంగా మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే వచ్చింది స్వాతి నక్షత్రం వారికి. సో తులా రాశిలో విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఏం అడ్వైస్ లభిస్తుందో చూద్దాము.
సో ఖచ్చితంగా మీరు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు మీ ఎలాంటి పరిస్థితులైనా, మీకు కొన్ని విషయాలు బాధిస్తున్నా కూడా, మీకు కొన్ని పరిస్థితులకు ఎలా స్పందించాలి, దానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని మీకు అవగాహన లేకుండా మీకు ఖచ్చితంగా మీరు ఒక హెల్ప్ అయితే తీసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, లేకుంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ నుంచి ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి. మీరు ఎవరితో మాట్లాడలేరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు భగవంతుని ముందుకు వెళ్ళి మీరు ధ్యానం చేసుకోండి. సో భగవంతునితో చెప్పుకున్నా కూడా మీ సమస్యలు ఖచ్చితంగా ఏదో రూపంలో మీకు సహాయం అందుతుందని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో తులారాశి వారి జనరల్ టారో రీడింగ్ చూసారు. టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీరు ఎవరైనా టారో రీడింగ్ ప్రిడిక్షన్ కావాలి అనుకునేవారు, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, నేమ్ సజెషన్ కావాలనుకున్న, న్యూ బోర్న్ బేబీస్ కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించగలరు. నమస్కారం.